సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దయినట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ కు బెయిల్ రాకుండా చూసే ప్రయత్నాలకు చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబుకు బదులు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. టీడీపీ బృందం ఇవాళ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రితో పాటు సీబీఐ, సీవీసీ అధికారులను కలవనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ ఎంపీలు మరోసారి ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులను ఇవాళ కలవడానికి టీడీపీ ఎంపీలు అపాయింట్మెంట్లు కోరారు. ఇందుకు ముందే చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో ఫోన్లో మాట్లాడి తమ వారికి అపాయింట్మెంట్లను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రాన్ని విభజించిన అభ్యంతరం లేదని, ఎన్నికల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు బెయిల్ రాకుండా చూడాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కార్కు టీడీపీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. జగన్ బయటకు వస్తే టీడీపీతో పాటు కాంగ్రెస్ కు కూడా వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని చంద్రబాబు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళితే సీమాంధ్ర సమస్యలను అక్కడ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. అందుకు బదులుగా జగన్ బెయిల్పై స్వయంగా లాబియింగ్ నడిపితే విమర్శలను ఎదుర్కోవలసి రావడం ఖాయం. తెలంగాణలో ఇప్పటికే పార్టీ ఉనికి కోల్పోతోందని, ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీకి వెళితే సీమాంధ్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కొందరు టీడీపీ నేతలు సలహా ఇవ్వడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆలోచనను విరమించుకుని తెరవెనుక రాజకీయం నడుపుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు స్వయంగా ఢిల్లీకి రాకుండా టీడీపీ నేత నామా నాగేశ్వరరావును ముందు పెట్టి జగన్ బెయిల్ను అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో పాటు సీబీఐ, సీవీసీ, ఈడీ ఉన్నతాధికారులను కలవనున్నట్లు టీడీపీ ఎంపీలు ప్రకటన విడుదల చేశారు. అయితే వారిని ఎందుకు కలుస్తున్నారనే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.